నాచారం ఎర్రకుంట వద్ద మేడేను పురస్కరించుకుని కార్మిక దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు టీపీసీసీ లేబర్ సెల్ వైస్ ప్రెసిడెంట్ మేడ్చల్ జిల్లా ఐఎఫ్టీయూసీ అధ్యక్షుడు విఎస్ ప్రకాష్ రెడ్డి హాజరై జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్క కార్మికుడు ఒక సైనికుడు లాగా పనిచేసి ఎందరో యాజమానులకు 1000 కోట్లు సంపాదించే విధంగా చేశారని, కానీ కార్మికులు మాత్రం అక్కడే ఉన్నారని పేర్కొన్నారు. మేడే అంటే దేశవ్యాప్తంగా ఉన్న కార్మికులకు పండుగ లాంటి రోజు అన్నారు. కార్మికుల జీతాలు పెంచే విధంగా యాజమాన్యాలు ఆలోచనలు చేయాలని అన్నారు. యాజమాన్యాల అభివృద్ధికి కృషి చేసిన కార్మికుల కష్టాన్ని యాజమాన్యాలు గుర్తించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈరోజు మేడే సందర్భంగా మన దేశవ్యాప్తంగా కార్మిక పండుగ. ఈ పండుగ మతాలకు కులాలకు కాకుండా అందరికీ దేశవ్యాప్తంగా కార్మికులకి అందరికీ కూడా ఇది ఒక పండుగ. ఈరోజు ఈ మేడే ఈరోజు మనం గుర్తు చేసుకున్నామంటే ఆనాడు ఎక్కడో శ్రీకాకుళంలో పుట్టిన ఈ కార్మికులకు న్యాయం జరగాలని అక్కడ నుండి శ్రీకాకుళం నుండి దేశవ్యాప్తంగా వ్యాపించి కార్మికులకు ఆ రోజు బానిసత్వంగా 24 గంటలు డ్యూటీలు చేసేటోళ్ళు. అటువంటి వాళ్ళకు 8 గంటల వరకు కుదించగచ్చి న్యాయం జరగాలని ఎందరో ప్రాణత్యాగాలు చేసి ఈ మేడే జరుపుకోవడం ఈరోజు మనం చాలా అదృష్టకరమని కూడా మీ మీడియా ద్వారా అందరికీ నేను కార్మికులకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను.